ఆ అమృత బిందువు ధాత్రీ వృక్షంగా మారిందన్నమాట. అందుకే అమృత ఫలం అంటారు. దానివల్ల ఈ యొక్క మనం చేసేటువంటి ప్రసాదం కూడా ఆ ధాత్రీ వృక్ష సన్నిధిలో విష్ణుమూర్తిని పెట్టి పూజించి కార్తీక మాసంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మూలంగా దేవతలకి ఆహారం ఏంటది? అమృతం. మీరు ఎన్ని భక్ష భోజ్య చోష్య లేహ్య పానీయాలు పెట్టినా అవన్నీ కూడా ఏమంటాం మనం? అమృతమస్తు అంటాం. అంటే అమృత తుల్యమైనటువంటి ప్రసాదాన్ని నివేదన పెడుతున్నానని. కాబట్టి మనం తినేటువంటి యొక్క వరసమారాధన ప్రసాదం కూడా అటువంటి అమృత తుల్యమైందనమాట. అమృత తుల్యం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యప్రదం, ఆయురారోగ్యప్రదం, సకలమైనటువంటి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఆ అమృత తుల్యమైన ప్రసాదం వల్ల సంప్రాప్తం అవుతాయి. ఇంకా ఏంటయ్యా అంటే ధాత్రీ వృక్షం లక్ష్మీదేవి స్థానం అనమాట. అందుకనే చెప్పాం కదా, శంకరాచార్యుల వారిది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఆవిడ ఉసిరికాయ ఏం లేకపోవడంతో ఆయన భిక్షాటనకు వస్తే ఒక ఉసిరికాయ తలుపు చాటు నుంచి అలా జోలులోకి విసురుతున్నాడు. ఆయన గ్రహించి బంగారు ఉసిరికాయల్ని కనకధారా స్తోత్రంతో కురిపిస్తాడు. అటువంటిది ఇంకా కాబట్టి అందుకని కార్తీక వరసమారాధన మహోత్సవంలో ధాత్రీ వృక్ష సన్నిధిలో విష్ణువార్చన సాక్షాత్తు చెప్పాం కదా. మూలంలో విష్ణుదేవుడు, తర్వాత మధ్యంలో స్కందుడు, ఆ యొక్క మూలాలు బ్రహ్మ ఏదైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆయన, అట్లా సకల దేవతలు కూడా ధాత్రీ వృక్షంలో కొలువై ఉంటారు. ధాత్రి అంటే సర్వ సాక్షాత్ ఎవరు? భూమే. భూమాతే ధాత్రీదేవి. ఆ వృక్షమే ఆ ధాత్రీ వృక్షం. కాబట్టి ఉసిరి కింద మనం చేసేటువంటి సకల పాపాలు కూడా భూమి మీద ఎన్నో పాపాలు చేస్తాం తెలిసి తెలియక. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ ధాత్రీ వృక్షాన్ని పూజించడం వల్ల ఆ దోషాలు కూడా పోతాయన్నమాట.